హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మనం చందు చేపల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని అది కొంచెం వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసుకోవాలి. అండ్ గసగసాలు, చెక్క, లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నాకైతే లవంగాలు ఎక్కువ పడ్డాయి, ఎక్కువ వేసేసాను. జాడి 3-4 సరిపోతాయండి. అవి మంచిగా వేయించుకోవాలి. ఇవైతే లో ఫ్లేమ్లో మంచిగా బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి. అటు ఇటు కలుపుకుంటా 10 నిమిషాలు ఆపుతా వేపుకుంటే మంచిగా సేమ్ క్వాంటిటీగా ఫ్రై అవుతాయి. ఇవైతే తీసి ఒక దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, నేను తీసుకునేది 2 కేజీల చందు చేపలు, దాంట్లోకి కొంచెం ఇప్పుడు చింతపండు. ఇవైతే వేగిపోయాయి, తీసేసాను. ఇంకొక పెద్దది గిన్నె పెట్టి, ఇదైతే కొత్తదండి, నేనే ఎంట్రుకలకి కొన్నాను, ఎంట్రుకలు ఇచ్చాను. ఆ ఎంట్రుకలు నూనె తగినంత పోసుకొని చెక్క, లవంగాలు వేసుకొని కొంచెం బిర్యానీ కూడా వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత 4 ఉల్లిపాయలు కోసానండి, చిన్న చిన్న ముక్కలు. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కోసాను. ఇవి బాగా వేయించుకోవాలి. ఈ గ్యాప్లో మా బుజ్జమ్మాయి చూడండి, ఫ్రిడ్జ్లో అన్నీ తీసి కింద వేస్తూ ఉంది. నన్ను అసలు కర్రీయే చేసుకొని లేదు. ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఇంతలోకి ఇవైతే వేగిపోయేది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేసుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత ఓ మిక్సీలోకి ఒక టమాటో, ఒక ఆనియన్ పేస్ట్ వేసేసుకొని అది కూడా వేసుకున్నాక నూనె బాగా పైకి తేలినాక మూత పెట్టుకోండి పైకి తేలేదాకా. ఇది బాగా ఫ్రై అయినాక కొంచెం 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం, కొంచెం ఉప్పు మీకు తగినంత వేసుకోండి. ఇది కలుపుకొని ఇది కూడా మంచిగా నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది అయిపోయినా కొంచెం గరం మసాలా, ఇది ఇంట్లో చేసిందే, ఇందాక వేయించి పెట్టుకున్న పౌడరు వేసి మంచిగా కలుపుకొని నూనె పైకి తేలేదాకా వేగనివ్వండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అది ఇలాగ వేగాలి. వేగినాక చింతపండు గుజ్జు వేసుకోండి. సరిపోయిందండి, బాగుంది. చేపల కూర బాగా కుదిరింది. నన్నైతే ఇది మంచిగా రసం పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఒకసారి ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఉప్పు, కారం చూసుకోండి, చూసి ఇంకా మూత పెట్టేసేయండి. బాగా అదేండి తెరుగుతుంది. ఇంకా నేనైతే ముందుగానే చేపల్లో అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకున్నాను. బాగా తెరినాక దాంట్లో చేప ముక్కలు వేసేసాను. 2 కేజీలు చందు చేపలండి ఇవి. సండే మా ఊరికి ఒక ఆమె వస్తుంది, ఆమె దగ్గర తీసుకుంటాం మేమైతే. చాలా టేస్టీగా కుదిరిందండి. అయితే నన్ను మా ఉద్యమం అయితే కూర అసలు వండని లేదు. అటు తిప్పను, ఇటు తిప్పను. మధ్యలో అయితే నేను ఉల్లిపాయలు వేగినాక గ్యాస్ ఆపేసి బయటికి వెళ్ళిపోయా.
ఇంత ఇబ్బంది పెట్టిద్ది. ఫ్రిడ్జ్ అంతా గిరికిందండి, అన్ని పని పెట్టిద్ది నాకైతే. నేనైతే 3 అప్పుడు చేశాను దీన్ని. నైట్కి సూపర్గా ఉంది. వేసిన గరిటె పెట్టి తిప్పకుండా గిన్నెని ఊరక అటు ఇటు కదిపోయిందండి. కదిపినాక అవి ఉడికినాక నేను వీడియో తీయలేదండి, అది తీసాను కానీ ఎక్కడో మిస్ అయింది. ముందుదే ఇది. అంతేనండి చేపల కూర.